తిరుమల తిరుపతి దేవస్థానం నిధులని వేరే వాటికి ఖర్చు పెట్టడం, ఎస్పెషల్లీ తిరుపతికి ఖర్చు పెట్టడం కార్పొరేషన్ పారిశుధ్యానికి తప్పంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తరపున బాలాజీ వదేరా వేసినటువంటి పిటిషన్లో కీలకమైనటువంటి వాదనలు జరిగినాయి. నిన్న తిరుపతిలో వివిధ పనులకు తాము నిధులు ఖర్చు చేయడం ఇది మొదటిసారి కాదని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో ధర్మారెడ్డి హైకోర్టులో కౌంటర్ వేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యం ఎన్నో ఏళ్లుగా తిరుపతిలో పారిశుధ్యం తదితర పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. తిరుపతి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సురక్షిత త్రాగునీటి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు గతంలోనూ ఖర్చు చేశామన్నారు. ప్రస్తుత బిల్లులో ప్రజాహితం లేదన్నారు. పిటిషనర్కి జరిమానా విధిస్తూ బిల్లును కొట్టేయాలని కోరారు. బుధవారం వ్యవహారం మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఈవో వేసిన కౌంటర్కి తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్కి సమయం ఇచ్చింది. విచారణ 2024 జనవరి 10కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపిస్తూ తిరుపతి పట్టణ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, భక్తుల వసతిగృహ గదులు, పరిసరాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం 52 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలోనూ వివిధ పనులకు నిధులు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు సభ్యుడిగా పిటిషనర్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారన్నారు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పారిశుధ్య పనుల కోసం తిరుపతి కార్పొరేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా సొమ్ము చెల్లించడం లేదన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు, కాలనీల పారిశుధ్య పనులకు ఏటా సుమారు 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడానికి సవాల్ చేస్తూ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిల్లేశారు. నెల 13 విచారణకు జరిపిన ధర్మాసనం దేవుడికి భక్తులు ఇచ్చిన సొమ్మును ఖర్చు చేయడానికి వీలేదని తేల్చెప్పింది. పారిశుధ్య పనులకు సొమ్ము విడుదల చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.